చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీ మంత్రులు రాష్ట్ర సర్కార్పై ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. ఓసారి డేటా చోరీ అయిందని, మరోసారి కాలేదని పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని, అది ఏపీ ప్రజల డేటా అని అన్నారు మంత్రి తలసాని. కొంతమంది అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంది, ఎందుకంటే టెక్నాలజీ సైడు ఒక పెద్ద క్రైమ్ అక్కడ జరిగినప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు మీరు చూస్తుండ్రు. ఏదో రెండు రాష్ట్రాలకు జరుగుతున్న యుద్ధంలాగా క్రియేట్ చేస్తున్నారు. జరిగిన పరిణామాలు ఒకటైతే దొంగతనం చేసి దొంగ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండంటే అసలు డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు. రెండోది, స్టేట్మెంట్స్ కూడా మీరు రోజువారీగా చూస్తే ఒకసారేమో మా డేటా దొంగిలించింది అన్నారు. మొన్న ట్విట్టర్లో ఏం పెట్టినరు, ఫస్ట్ దొంగిలించి అన్నారు, నెక్స్ట్ డే ఏమంటున్నారు మా డేటా మా దగ్గరనే ఉంది, కేటీఆర్ గారికి ఏమన్నా కలొచ్చిందా అంట. మళ్ళీ నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడేమో చోరీ జరిగిందంట. కాన్ఫిడెన్షియల్గా ఉండవలసినటువంటి ఆ రాష్ట్ర ప్రజల ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డుతో సహా ఫస్ట్ క్లెయిమ్ ఏం పెట్టినరు, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అన్నారు. అది తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఎంత దారుణంగా అంటే దొంగతనం చేసినటువంటి ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మాత్యులు, అది తిరిగి ఆ సీఈఓ దొరికిన తర్వాత వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడే భయపెట్టేసి మంత్రులని అలర్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పోండి, మీరు ఇంకా మంత్రులు అనుకుంటుర్రా, ఎక్కడో చూసిర్రా ఈ దేశంలో ఎక్కడనన్నా పోలీస్ స్టేషన్కి మంత్రులు పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇక మాట్లాడితేనంట వాళ్ళ సమాచారాన్ని సేకరించంట జగన్మోహన్ రెడ్డికి మేము ఇస్తున్నామంట. ఎంత ఆ విషయం చెప్తుంటేనే ఎంత నవ్వొస్తుందంటే, మీ పార్టీ సమాచారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తీసుకొని, వాళ్ళ స్టేట్మెంట్లనే డే 1 నుంచి ఇప్పటి వరకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు. దొంగతనం చేసింది జరిగింది తప్పు, పెద్ద క్రైమ్ అని తెలిసిన తర్వాత బాధ్యత ఉండాలి.